బ్లాంక్ అవ్వాలా, ఆ లెవెల్లో చూపించాలి మన సత్తాని. దయచేసి అందరూ కూడా సహకరించండి. అందరూ కూడా వాహనం ముందుకు రండి, మీతో పాటు మేము నడుస్తాం. ఒక కొత్త శకం ఆరంభించడానికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా కఠోర దీక్షతో ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ సైకో జగన్ ప్రభుత్వాన్ని పారదోలడానికి పూర్తిగా కంకణబద్ధులై మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని, అట్లాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి ఈరోజు ఎన్డీఏ కూటమిగా అవతరించి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ, ఒక పక్క అరాచకం పోలీస్ కేసులు పెడుతూ అరాచకం సృష్టిస్తూ, మరొక పక్క జేబ్రాండ్స్ మద్యంతో, ఇసుక మాఫియాతో, మట్టి మైన్స్ మాఫియాతో లక్షల కోట్ల కాంట్రాక్టర్లను కొంతమంది కాంట్రాక్టర్లకు దత్తం చేసి కమిషన్లు దండుకొని ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈరోజు ఎన్డీఏ కూటమిగా ప్రతి ఒక్కరూ కలవాల్సిన సమయం ఆసన్నమైంది. మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మన నారా లోకేష్ గారి సారథ్యంలో రేపు 13వ తేదీ, ఒక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లో మనమంతా ఏకమై 13వ తేదీ పొద్దున 7 గంటలకే వేలాదిగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి మన తెలుగుదేశం పార్టీ రాజంపేట అభ్యర్థి శ్రీ సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి 30,000 పైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేణువుల్లా ప్రార్థిస్తున్నాం. అట్లాగే మన రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని 1,00,000 ఓట్ల పైబడి మెజారిటీతో కమలం గుర్తుపై ఓటు వేసి ఆయన్ను కూడా గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. గత 3 ఎలక్షన్లలో రాయవరం ఏకపక్షంగా సాగింది, మాకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడ ఉన్న అన్ని జాతులు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, రకరకాల కులాల వరకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించి గత 3 ఎలక్షన్లలో పూర్తిగా మెజారిటీని తెచ్చిపెట్టిన గ్రామం ఈ రాయవరం. ఇలాంటి గ్రామం రేపు 13వ తేదీన శ్రీ సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని ఏకపక్షంగా 1,500కు పైగా మెజారిటీతో 1,500కు పైగా మెజారిటీ ఒక్క రాయవరం గ్రామంలోనే మీరు చూపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేణువుల్లా ప్రార్థిస్తున్నాం. ఒక్క రాయవరం గ్రామమే 3 బూతులే 1,500కు పైగా మెజారిటీ రావాలి. 4 బూతులు 1,500 పైగా రావాలంటే ఎదురు పార్టీ తుడిచిపెట్టుకుపోవాలి. వైకాపాకు ఒక్క ఓటు రాకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి యువకుడు కూడా రేపు ప్రొద్దున నుంచి 13వ తేదీ ప్రొద్దున వరకు మీ ఇళ్లలో తల్లిదండ్రులు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అందరికి కూడా నచ్చజెప్పి ఎక్కడా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఫ్యాను రెక్కలను విరిచేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఆసన్నమైంది. 13వ తేదీ పొద్దున మొదలయ్యే ఈ సంగ్రామం జూన్ 4వ తేదీ సాయంత్రం శ్రీ సుగవాసి